అన్నమయ్య జిల్లాలోని గాలివీడి మండలంలో శ్రీనివాసపురంలో భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. 3 తరాలుగా తాము సాగు చేస్తున్న భూమిని తమకు తెలియకుండా వేరొకరికి డికేటే పట్ట ఇచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై PGRSలో ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు. గాలివీడి మండలం శ్రీనివాసపురం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1771లో ఉన్న భూమిని తాము 1952 సంవత్సరం నుంచి 1952 సంవత్సరం నుంచి సాగు చేస్తున్నామని బాధితులు చెప్తున్నారు. తమ భూమికి ఆనుకొని ఉన్న డీకేటీ భూమిని వేరొకరికి కేటాయించే ముందు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పట్టాలు మంజూరు చేయడం సరైంది కాదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై రెవెన్యూ అధికారులు రైతులతో మా అన్నమయ్య జిల్లా ప్రతినిధి మునయ్య ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లా గాలివీడి మండలంలోని శ్రీనివాసపురంలో భూ పంచాయతీ అంటే ఒక వర్గానికి సంబంధించిన వారు భూమి సాగు చేసుకుంటుంటే తమదే అని వేరే వాళ్ళు వచ్చి తమ పట్టాన్ని చూపించి తమకు ఉందని చెప్పేసి 3 ఎకరాల 9 సెంట్లు ఉందని చెప్పి ఆరోపణ అయితే చేశారు. దానిపైన PGRS సెంటర్కి అయితే వెళ్ళారు. దీనిపై రెవెన్యూ అధికారులు పోలీసులు వచ్చి ఇక్కడ ఈ ప్రాంగణం అంతా పరిశీలించి దానికి చిక్బందులు అయితే నిర్ణయించారు. అయితే మొత్తం పైన ఇది సాగు వచ్చేసి 1952 నుంచి కూడా మేము సాగులో ఉన్నామని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి వారు చెబుతున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఈ బుద్ధి ఒకరంగా మాకు తెలియకుండా మా పట్టాలది ఆడిపోతుందని పల్లెలకు పట్టాలన్నీ ఇళ్ళకి ఇచ్చేసినాం. పటాకాడికి ఉండేది సేలు మంచికి ఒక అర్ధెకరా వచ్చింది. నా ముగ్గురు అన్నదమ్ములకు 3 అర్ధెకరాలు వచ్చింది. దాంట్లో అర్ధెకరా మా పరం పోకుంటే అదంతా మాకు తెలియకుండా పట్టాలు చేయించుకున్నారు సార్ వాళ్ళు. ఏమంటే మేము ఎస్టీలు మాకు గిట్టుతుంది మేము చేయించుకుంటాము అని మాకైతే ఇప్పుడు 20 ఏళ్ళ వంటి కూడా మాకు తెలిసిందిలా. మా సేలోడిది మాకు ఆడిపోతుందిలేని మా అనుమానంలోనే నిన్న ఇన్నాళ్ళ వంటి అడపలేదు కదా, 3 తరాలు మారిపోయింది. సేండు గెట్టువులు వేసినారు, మాండ్లు అయిపోయినాయి. ఇంత ఇక్కడ గుట్ట ఉన్నింది, ఆ గుట్ట చేయించుకునేదిలే మేము అనుకున్నాము. ఇక్కడంతా చేను చేయించుకునేది మాకు తెలియలే. ఇన్నాళ్ళు మాకు ఆచాపం చేయకుండా ఈరోజు చేసింది. ఇప్పుడు చేసిన కానింటి మేము ఆడికి కలెక్టర్ ఆఫీస్కి అర్జీ పెట్టినాము ఇట్లా అన్యాయం జరుగుతుందని. అవి మాకు ఏం రిపోర్ట్లు ఇంకా ఏం ఇవ్వడం లేదు. ఎంఆర్ఓ సారు వాళ్ళంతా వచ్చి జౌర్జనంగానే రాళ్ళు వేయించి గుర్తులు వేయించినారు వాళ్ళదేనని. ఆ న్యాయం మీరే ఎట్లా చేయండి సార్. 3 తరాల నుండి చేస్తున్నారు. మా తాతగారి ఏదో తన వడ్లపల్లి ఆయన పేరు కర్ణం ఏదో దాని ఇస్తాడు, పాలు పడి ఎతకి ఇస్తా అంటే మాకు 2 ఆస్తి కావాలని అన్నాడు. ఆయన సమాపం చెప్పి సరిపోయినాడు. సరిపోయిన తర్వాత వాళ్ళు మా తాత బిడ్డలు తల 50 సెంట్లు చేసుకుంటున్నారు. పైన 2 గరుగుంటే అప్పుడు కోడి కొట్టుకుంటా ఉన్నారు. పైన వేరే వాళ్ళు కొట్టుకుంటా అంటే వీళ్ళు కూడా తయారు చేసుకున్నారు. దానికి కూడా మాకు పట్టా ఉంటుంది కాబట్టి మీరు మా పట్టాలకి మీరు వచ్చినారని అని వీళ్ళు అడ్డంకి చేసి ఇబ్బంది లేకుండా కాపాడాలి, మాకే కావాలా అని వీళ్ళు తిరుగుబాటవి. మీరు మీ దగ్గర ఉండే పేపర్లో రెవెన్యూ అధికారులకు చూపించలేదా? రెవెన్యూ చూపించినారు. చూపించింటే వాళ్ళు కొత్తగా తయారు చేసుకున్నారు రెవెన్యూ పట్టాలు. ముందు పాత ఎలాగే ఉన్నాయి. పాత ఉంటే మళ్ళీ తరంతరం వీళ్ళు చూపించారు. కొత్తగా చూపించి వాళ్ళ చేతులు మేము భూమి కూడా పంట పెట్టుకోవడం వల్లే వేలుకుంటే మాడి చెట్లు కానీ శనగ చెట్లు కానీ కంది చెట్లు ఏదైనా వేసుకుంటా ఉన్నారు. పంట వాళ్ళు చేసుకుంటున్నారు. దౌర్జన్యంగా ఇప్పుడు గుర్తులు వేసి ఎంఆర్ఓ ఎస్ఐ గారు అంతా దౌర్జన్యంగా ఆపోజిట్ చేసి వాళ్ళు వేయాలని అనుకున్నారు. ఇప్పుడు మొత్తమైన మీ భూమి కానుకొని వాళ్ళకి పట్టా ఇచ్చినారంటారు. మీకు ఏమన్నా పట్టా నోటీస్ ఏమైనా ఇచ్చినారా? అసలు నోటీసులు ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు సాగు చేసుకుంటుంది మీరేనా? సాగు చేసుకునేది మీరే, మా తాత బిడ్డలు. మాది వచ్చి 1951 నుంచి మా తాతగారి పేరు మీద రికార్డులు ఉన్నాయి. అంటే నేను ఈ ఊరికి మా అత్తగారి కూతురుని చేసుకున్నాను. నేను వాళ్ళ మామగారికి సంబంధించి భూమి 1951 నుంచి మొత్తం భూమి వీళ్ళ పేర్ల మీద ఉన్నాయి. మొత్తం 1 ఎకరా 63 సెంట్లు అయితే ఒకటి 3 అన్నదమ్ములు. వీళ్ళు 3 అన్నదమ్ములు ఒక్కొక్కరు 54 సెంట్లు వచ్చింది. 54 సెంట్లు వచ్చిన తర్వాత దాన్ని ఆనుకుని 3 ఎకరాల 9 సెంట్లు మొత్తం డీకేట్ ఉంది. ఇది వీళ్ళ ఆధీనంలోనే మొత్తం అంతా సాగు చేసుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళు 1971లో మా దగ్గర పట్టా ఉందని చెప్పి రుబాబు చేసుకుని ఇవి తీసుకొచ్చి చూపించినారు. చూసి అది మాకు పట్టా ఏ పేపర్ అనేది మాకైతే చూపించలేదు. లాస్ట్ 1 మంత్ బ్యాక్ చూపించానండి. 1 మంత్ బ్యాక్ చూపించారు, అంతకుముందు చూపించలేదు. మేము స్టార్ట్ నుంచి సాగు చేసుకుంటూ వస్తున్నాము. వాళ్ళు అబ్జెక్షన్ పెట్టాలంటే వాళ్ళ భూమి అయినప్పటికీ మొత్తం అన్ని విధాలుగా వాళ్ళ భూమి అయినప్పుడు
పేపర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కావాలనుకున్నప్పుడు మమ్మల్ని అబ్జెక్షన్ పెట్టచ్చు కదా వాళ్ళు, మీరు చేయొద్దండి, సాగు చేయొద్దండి, ఇది మాది భూమి అని చెప్పి మా మీద కంప్లైంట్ ఇవ్వచ్చు కదా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి 1970 నుంచి కూడా రికార్డ్ ఉందని చెప్పి చెప్తున్నారు, దానిపైన మీరు ఏమంటారు? లేదండి, 1971 నుంచి అయితే రికార్డ్ లేదు. 2023లో రీసర్వే జగన్ గారు చెప్పారు. ఆ సమయంలో డీకేటీ ల్యాండ్ మొత్తం 3 ఎకరాలు 9 సెంట్లు కొలతలు లేకుండా, నోటీస్ లేకుండా, ఇంటిమేట్ ఏ విధంగా లేకుండా డైరెక్ట్ వాళ్ళకి ఆన్లైన్ సర్వే చేసి అది రిజిస్టర్ చేయించారండి. రిజిస్టర్ అయింది. ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు? మాకు న్యాయం జరగాలండి. ఇప్పుడు మేమైతే ఏది సాగు చేసుకుంటున్నామో ఆ సాగు వరకు మాకు న్యాయం చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఎన్ని ఎకరాలు మొత్తం? 3 ఎకరాలు 9 సెంట్లు అండి. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? దీని అనుకొని మాకు వచ్చి ఒక్కొక్కరికి వచ్చి 54 సెంట్లు ఉందండి. ఈ భూమికి తగ్గున పై భాగంలో 3 ఎకరాలు 9 సెంట్లు ఉంది, కింది భాగంలో ఒక్కొక్కరు కలిపి 54 సెంట్లు ఉన్నది. మా పట్టా అనుకొని 3 ఎకరాలు 9 సెంట్లు ఉంది. ఎవరైతే ఇప్పుడు పట్టా చేయించుకున్నారో ఆమెకు ఆల్రెడీ 2 ఎకరాల 59 సెంట్లు ఆల్రెడీ ఉన్నది. దాని తర్వాత 2023 సంవత్సరంలోనే జగన్ న్యాయంలోనే మొత్తం 6 ఎకరాల 13 సెంట్లు రిజిస్టర్ చేయించుకున్నది. దానికి సంబంధించి ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర ఉంది. పట్టా ఆల్రెడీ ఉంది. పట్టా ల్యాండ్ ఆల్రెడీ 3 ఎకరాల పట్టా ల్యాండ్ ఉంది. పట్టా ల్యాండ్ ఉండి కూడా మళ్ళీ డీకేటీ భూమిలో ఆక్యుపై చేసుకుని మొత్తం 6 ఎకరాల 13 సెంట్లు ఆక్యుపై చేసుకున్నారు. లక్ష్మీదేవి మరియు వెంకటరమణ అనే వాళ్ళిద్దరూ వేరువేరుగా పిటిషన్లు ఇచ్చారన్నమాట. సర్వే నెంబర్ 1771లో 3 ఎకరాల 9 సెంట్లు డీకేటీ పట్టా గురించి ఆక్రమణ జరిగింది అనేసి వెంకటరమణ అనేవాళ్ళు మా భూమిని ఆక్రమించినారు అని కేద్రి లక్ష్మీదేవి అని ఇద్దరు సపరేట్గా పీజీఆర్ఎస్ పిటిషన్ ఇచ్చున్నారు. దాని విషయంగా భూమి మా సిబ్బందితో కలిపి సర్వేరు, గ్రామ సర్వేరు, విఆర్ఓ అందరూ కలిసి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు అందరూ కలిసి వచ్చి భూమి సర్వే చేసి హద్దులు నిర్ణయించడం జరిగింది. దీనిపైన ఇంకా మన రికార్డు వెరిఫై చేసి దానిపైన ఇంకా తొందరలో చర్యలు తీసుకోగలుగుతాం. అంటే రికార్డ్ అయింది మేడం, అది రిజిస్టర్ అయింది. 1970s మధ్యలో వాళ్ళకు డీకేటీ పట్టా ఇచ్చున్నారు. 3 ఎకరాల 9 సెంట్లు. ఇప్పుడు అవతల ఈ భూమి కానుకునే వాటికి లాస్ట్లో కూడా ఇంతకుముందు కూడా భూమి ఆనుకొని ఉండే వారికి నోటీసులు అనేవి ఇవ్వలేదు. తర్వాత మాకు ఆల్రెడీ 1952లోనే మాకు రిజిస్టర్ అయ్యింది అది అని వాళ్ళు వాదన చేస్తున్నారు. దానిపైన ఏమంటారు? వాళ్ళు పట్టా ఇచ్చినప్పుడు పక్కన అనుభవంలో ఉండే వాళ్ళు ఎవరికి నోటీసులు ఇవ్వకుండా పట్టా ఇచ్చినారని చెప్తున్నారు. కాకపోతే 1970sలో పట్టా ఇచ్చినప్పుడు ఏం చేశారనేది మాకు తెలియదు. అప్పుడు నోటీసులు ఇచ్చారా ఇవ్వలేదా అనేది అప్పుడు పట్టా ఇచ్చిన వాళ్ళు అప్పుడు తహసీల్దార్కి తెలుస్తుంది, కానీ అప్పుడు పట్టాలు ఇచ్చినప్పుడు నోటీసులు ఇచ్చారా లేదా అనేది నాకు తెలియదు. రెవెన్యూ అధికారులు అయితే ఈ ప్రాంతం అంతా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరిని పిలిపించి కొలతలు అయితే వేయడం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి ఈ భూమి అధీనంలో ఉన్నటువంటి వారు మాత్రం తమ భూమి 1952 నుంచి కూడా తమ అధీనంలో ఉందని తాము సాగు చేసుకుంటామని చెబుతున్నారు. మొత్తం పైన ఈ భూమి వచ్చేసి తమ భూమికి ఆనుకున్నటువంటి డీకేటీని పక్కనున్నటువంటి వారికి 3 ఎకరాల 9 సెంట్లు రికార్డ్ చేయడము, తమకు నోటీసులు ఇవ్వకుండానే రికార్డ్ చేశారని చెప్పి తెలుపుతున్నారు. మొత్తం పైన ఈ కుట్ట ప్రాంతం అంతా కూడా తాము అధీనంలో ఉండి 2-3 చేసుకుంటున్నామని తలా ఒక 80 సెంట్లు ఉచిత భూమి ఆనుకున్నటువంటి ఈ డీకేటీ భూమిని మాత్రం వారికి పట్టా ఏ విధంగా చేశారనేది తమకు తెలియదని, ఇప్పుడు వచ్చేసి తమ భూమి మాత్రం 3 ఎకరాల 9 సెంట్లు తమదని వాళ్ళు పీజీఆర్ఎస్ పోయి కంప్లైంట్ చేయడం జరిగిందని. అయితే వాళ్ళు 1972లో రికార్డ్ అయినప్పటికీ వాళ్ళకి 2012లో అధికారికంగా ఇచ్చారని చెప్పి చెబుతున్నారు. అయితే తమకు మాత్రం 1952 నుంచి కూడా తాము సాగు చేసుకుంటున్నామని, ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో శనిగ, కంది, తర్వాత మామిడి చెట్లు కూడా వేసి 15 ఏళ్ళ నుంచి కూడా మామిడి చెట్లు ఉన్నాయని, అలాంటి భూమిని కూడా తమదని చెప్పి చెబుతున్నారు. దీనిపైన రెవెన్యూ అధికారులు తక్షణం తమకు న్యాయం చేయవేయాలని చెప్పి బాధ్యులైతే కోరుతున్నారు. కెమెరామెన్ బాబుజీ.